నమస్కారం. నా పేరు నీలకంఠ భానుప్రకాష్ అండ్ నేను ఈ మధ్యనే ఒక గోల్డ్ మెడల్ విన్ అయ్యాను ఇండియాకి ఫర్ బీయింగ్ ద ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్ ద వరల్డ్. మీరు వినుంటారు, శకుంతలాదేవి గారు ప్రైమ్ వీడియోలో చూసుంటారు. సో సెవెరల్ ఆఫ్ రికార్డ్స్ని నేను లాస్ట్ 3-4 yearsగా బ్రేక్ చేయడం జరిగింది అండ్ ఐ హోల్డ్ 4 world records and 50 లిమ్కా records for the same. Thanks a lot for inviting me. And firstly, thanks a lot for inviting me here because YouTube అన్నది it's not just a platform but it changes the way in which మన సొసైటీ అన్నది కంటెంట్ కన్స్యూమ్ చేసే విధానాన్ని. అండ్ పర్సనలీ మా ఫర్మ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న సంస్థ ఏదైతే ఉందో మేము సిన్స్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వీ బీన్ డూయింగ్ ఎక్సెప్షనల్ స్టఫ్ విత్ యూట్యూబ్ అండ్ థింగ్స్ లైక్ దీస్. ఎలా అంటే ఈ లాక్డౌన్ టైంలో ఎడ్యుకేషన్ని రెజ్యూమ్ చేయడానికి ఇన్ స్టూడెంట్స్ బికాస్ యాజ్ యూ నో కదా ఇన్ దిస్ లాక్డౌన్ టైమ్ there has not been a lot of education going on. Government schools lo education na aagipoyindi and we saw that YouTube and TikTok until it was banned were the ways to start educating people. So idi edaithe ayindo this has been extremely helpful because we have had around 7 to 8 lakh people vachi ma video classes ni nerchukuni education ni resume chesinanduku. And I personally feel that I congratulate every one of you for being here in the top people in the Telangana state for doing your, what do we say, YouTubing, content creation and people consuming it. And ikkada raledu, I think my YouTube channel and Instagram channel are also very good places where I post a lot of content which globally people have been consuming. What next and what do you do adi idi ani cheppi. So as I know, as ikkada telisina vallandariki I'm 20 years old, not very old in that sense. బట్ నా జర్నీ ఇప్పటి వరకు ఉన్న ఎంటైరిటీ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ అబౌట్ వాట్ నెక్స్ట్. బికాజ్ నేను 13 years ఉన్నప్పుడు ఐ వెంట్ అండ్ వన్ ది ఇంటర్నేషనల్ స్పీడ్ అరిథమెటిక్ ఛాంపియన్షిప్. 15 years ఉన్నప్పుడు ఐ వెంట్ అండ్ బ్రోక్ 7 world records. అండ్ బై ద టైమ్ ఐ వాజ్ 18 శకుంతలాదేవి లాంటి గారి వరల్డ్ రికార్డ్స్ నేను బ్రేక్ చేయడం జరిగింది. అండ్ వెరీ రీసెంట్లీ ఐ వన్ అన్ ఒలింపిక్ మెడల్ ఫర్ ఇండియా. అండ్ మై ఎంటైర్ జర్నీ వాజ్ అబౌట్ ఈ హ్యూమన్ నేచర్లో మనము వి థింక్ అబౌట్ అ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్. we tell ourselves that అచ్చా ఇది ఒక హ్యూమన్ బీయింగ్ చేయలేరు, ఇది మన వల్ల కాదు, మనకి చేయడం మన వల్ల కాదు. సో హౌ డు ఐ గో అండ్ చేంజ్ దిస్ అన్న దాని మీద ఐ బీన్ వర్కింగ్. అండ్ ఇది ఏదైతే అంటారు కదా ఇందాక సార్ చెప్పినట్టు కూడా మనకేంటంటే వాట్ ఈస్ ద పర్పస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. భానుప్రకాష్ క్యాల్కులేటర్ కన్నా ఫాస్ట్గా క్యాల్కులేటర్ చేయగలడు, షూర్, గ్రేట్. అండ్ చాలామంది అడిగేవారు, ఏంటి నువ్వు క్యాల్కులేట్ ఫాస్ట్గా చేస్తావు, అయితే ఏంటి దీనివల్ల ఉపయోగం? ఇప్పుడు నేను క్యాల్కులేటర్లో చేసుకోవచ్చు, నా ఫోన్లో ఉంది, నేను చేసుకోవచ్చు కదా, ఏంటి ఉపయోగం దీనివల్ల? అండ్ దట్స్ వన్ ఐ స్టార్టెడ్ ఆన్సరింగ్ పీపుల్. ఇప్పుడు ఉసేన్ బోల్ట్ గారు పరిగెడతారు, హీ రన్స్ ఫర్ 100 meters. అతని దగ్గర కారు లేదా? పాటలు పాడతారు. మనం ఇప్పుడు ఏమైనా ఈవెంట్కి వెళ్తే పాటలు పాడేవాళ్ళు ఉంటారు. ఆ పాటలు ముందు ఎవరు పాడారు, ఆల్రెడీ ఉంటాయి యూట్యూబ్లో, మరి ఎందుకు పాడుతున్నారు మళ్ళీ అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్స్. గణితం అంటే 4 3 భయం. ఈ భయాన్ని పోగొట్టాలి వాజ్ వాట్ మై మిషన్ ఇస్ అండ్ ఇస్ ఫ్రమ్ టుడే అండ్ సిన్స్ ద లాస్ట్ 2 years విత్ మై షోస్. ఇప్పుడు నేను మీకు చూపించే ఒక స్మాల్ డెమాన్స్ట్రేషన్, రేసింగ్ అగేన్స్ట్ ద స్పీడ్ ఆఫ్ అ క్యాల్కులేటర్. అంటే ఒక క్యాల్కులేటర్ కన్నా వేగంగా క్యాల్కులేట్ చేయడం అన్నది ఒక హ్యూమన్ బీయింగ్కి పాసిబుల్ అని ఒక ఫన్ షోలో ఐ బీన్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ అక్రాస్ 23 countries యాజ్ ఆఫ్ నౌ. అండ్ దీనివల్ల ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్స్పైర్ అ జనరేషన్ ఇంటూ టేకింగ్ అప్ మ్యాథమెటిక్స్ బికాస్ గణితం అన్నది ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీ కాంట్ రియలీ సపరేట్ ఇట్. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి ఏం చేసినా సరే 2 things మన దగ్గర నుంచి లైఫ్ నుంచి సపరేట్ చేయలేనివి, భాష, గణితం, 2 విషయాలు. భాష అన్నది ఉంటుంది, ఏం మాట్లాడాలన్నా, దేని గురించి ఆలోచించాలన్నా, దేనిని అనలైజ్ చేయాలన్నా, దేనిని గురించి తీసుకోవాలన్నా. యూట్యూబర్స్కి అందరికన్నా బాగా తెలుసు వ్యూస్ అని, రెవెన్యూ అని, ఎవ్రీథింగ్ యూ మెజర్ అన్నది ఇస్ హ్యాపెన్స్ ఇన్ నంబర్స్. అండ్ ఇది పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇనఫ్. సో మై మిషన్ ఇప్పుడు నేను బిఫోర్ ఐ గో హెడ్ అండ్ డూ మై షో వేర్ యూ విల్ ఆల్ షూట్ వాట్ ఇట్ ఈస్, ఒక స్మాల్ కాంపిటీషన్ అన్నది పెడదాము. బట్ వాట్ ఈజ్ క్యాల్కులేషన్ అండ్ ఇది చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అన్నది is something which I've been conveying last 2 yearsలో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న మా సంస్థ నుంచి. ఇట్ స్టార్టెడ్ విత్ ద డివైన్ కాజ్. ద కాజ్ ఈజ్ మ్యాథమెటిక్స్ అన్న భయాన్ని స్టూడెంట్స్లో పోగొట్టాలి. ఎందుకు అందరు అనుకుంటారు, ఏంటి మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఏదో పెద్ద విషయం, దీనివల్ల ఏంటి, అందరికీ భయమే కదా. వి నార్మలైజ్ ఇట్. నీకు మ్యాథ్స్ అంటే భయం, నాకు మ్యాథ్స్ అంటే భయం, అందరికీ భయమే అని చెప్పి వీ ట్రై టు మేక్ అ
community out of it. And in that sense, meeku naku, people who are born in privileged backgrounds, manaki parledu. But in the underprivileged government school children, I visited 10 lakh kids in my own capacity, మా సంస్థ ద్వారా. ప్రతి నలుగురిలో ముగ్గురుకి మ్యాథ్స్ అంటే భయం. ఆ ముగ్గురులో ఇద్దరు స్కూల్ డ్రాప్అవుట్ అయిపోతారు 8th క్లాస్ అయిన తర్వాత. ఎందుకు? గణితం రాక, గణితం చేయలేక, ఫెయిల్ అయ్యే. సో ఇవాళ లిటరసీ లెవెల్స్ ఇండియాలో ఇలా ఉన్నాయి అన్నదానికి కారణం గణితంలో మనకి లేని పవర్. హిస్టారికలీ వీ హ్యావ్ ఇట్. ఇండియా అన్నది గ్లోబల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ నేషన్స్ ఫర్ క్యాల్క్యులేషన్స్. రామానుజన్, శ్రీనివాస రామానుజన్ లాంటి వారు, శకుంతలా దేవి గారి లాంటి వారు, అలాంటి వారు ఉన్న దేశంలో ఇవాళ మనం వీఆర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ద నెక్స్ట్ జనరేషన్ చేంజ్ కెన్ హ్యాపెన్ విత్ పీపుల్ లైక్ యూ, పీపుల్ లైక్ అస్, పీపుల్ లైక్ పీపుల్ హియర్. బికాజ్ శకుంతలా దేవి గారు మూమెంట్ తీసుకొచ్చినప్పుడు యూట్యూబ్ లేవండి. శకుంతలా దేవి గారు వెన్ షీ హ్యాడ్ టు గో టాక్ టు పీపుల్, షీ హ్యాడ్ టు గో టాక్ టు పీపుల్. బట్ యూజింగ్ దిస్ మీడియా, యూజింగ్ దీన్ని ఒక గ్లోబల్ మూమెంట్గా పట్టుకురావాలన్నది ఈజ్ మై విజన్. అండ్ the small demonstration which I will be showing you will be about the fun aspect of it. But నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, with every single YouTube channel I would say that there is a certain responsibility. నన్ను ఇవాళ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్ అంటే it's not only an achievement but it's a huge responsibility. నేను ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్ అయితే what can I give back to the society? If you are a YouTube channel, what can you give back to your society? In that sense, can you let a certain number of people get out of their phobia of something? Can you empower them into education నుంచి బయటికి రాకుండా ఉండడానికి? Because that's when the real deal happens. So dedicated to that, I'll be doing a couple of demonstrations here in front of you, which I think anyone can join in. And the bottom line, ఇందాక సార్ చెప్పినట్టు, the bottom line is math అన్నది ఒక సరదా అన్న సబ్జెక్ట్ అన్నది నేను ప్రమోట్ చేస్తున్నాను. And in fact, I would want to reach out to every single YouTuber here to say that ఈ క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్ళాలి. విజన్ మ్యాథ్ అన్న క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్లాలంటే I and my organization is willing to collaborate with all the YouTubers around here to make this a global sensation. And lastly, let's start with this. ఎవరి దగ్గర క్యాల్కులేటర్స్ ఉన్నాయో, open your phones up because we'll be doing something which you probably have not. So ఎవరైనా వాలంటీర్ ఉన్నారా? క్యాల్కులేటర్ ఓపెన్ చేయగలరా ఫోన్లో? ఎనీవన్? యా, ఓపెన్ చేయండి క్యాల్కులేటర్ని. మీరు అక్కడే కూర్చోండి, ఓపెన్ చేయండి. యా, మైక్ ఇవ్వండి. యా, షూర్. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, సార్ దగ్గర క్యాల్కులేటర్ ఉంది, నేను నా మెథడ్ని వాడుతున్నాను, ప్యూర్ బ్రెయిన్, నథింగ్ ఎల్స్. సో సార్, వాట్ ఐ వాంట్ యూ టు డూ, క్యాల్కులేటర్ ఓపెన్ చేశారా మీరు? వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ టెల్ మీ అ 2-digit నంబర్. నేను ప్లస్ అంటాను, మీరు మళ్ళీ ఒక 2-digit నంబర్ ఇవ్వండి. నేను ప్లస్ అంటాను అండ్ విల్ గో బ్యాక్ అండ్ ఫోర్త్. మీరు అవన్నీ సరిగ్గా కొట్టండి ఆన్సర్, అండ్ విల్ సీ ఇఫ్ ఐ కెన్ గెట్ టు ది ఆన్సర్. మీరు ఒక 2-digit నంబర్ తీసుకోండి. 36 అన్నారంటే నేను ప్లస్ అంటాను, మీరు ఇంకొక నెంబర్ ఇవ్వండి. 87 అంటారు, నేను ప్లస్ అంటాను, మీరు 87 అంటారు, నేను ప్లస్ అంటాను. అట్లా మీరు చెప్తూ ఉండాలి నంబర్స్. ఐ విల్ ట్రై యాడింగ్ దెమ్. మీరు మైక్ ఇచ్చేసేయండి సార్కి. యా, ఆర్ పర్లేదు, ఇఫ్ యూ కెన్ బీ లౌడర్ దట్స్ ఎనఫ్. యా, చెప్పండి సార్, యూ కెన్ స్టార్ట్. ప్లస్ 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 ది ఆన్సర్ ఇస్ 711. యా, సో ఇప్పుడు సార్ గారు చేసింది ఏదైతే ఉందో, హీ డిడ్ అ క్వశ్చన్, బట్ రైట్ నౌ సార్ అడగడానికి టైం పట్టింది కదా, అటు ఇటు వెళ్ళడానికి, నేను చెప్పి అది ఇది కదా. సో విల్ ట్రై డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ కాల్డ్ ద రేస్ అగేన్స్ట్ ద క్యాల్కులేటర్. దీనికి నాకు ఒక వరల్డ్ రికార్డ్ ఉంది. So what you can do is everyone can participate in this. All of you open your calculator. మీరు మీ క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి right now. And I want to prove to you that a human brain ఏదైతే ఉందో ఒక క్యాల్కులేటర్ కన్నా వేగంగా క్యాల్కులేట్ చేయగలదు. Because we are individuals who have been born with extensive power. So anyone అండి, ఒక random 2-digit number ఏదైనా ఇవ్వండి from 11 to 99. Anyone? Anything? 5తో ఎండింగ్ ఈజీ అండి యూజువలీ. ఇంకేమన్నా? 27. సో మీరు ఏం చేయాలంటే, ది యాక్టివిటీ విచ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ మీరు 27 కొట్టి ప్లస్ 27 ప్లస్ 27 ప్లస్ 27 అని మీరు ప్లసెస్ కొట్టుకుంటూ వెళ్ళండి. ఐ విల్ టెల్ యూ ది ఆన్సర్స్ ఆఫ్ 27 plus 27 is 54, 81 and so on, right? Temple Run లాంటి గేమ్స్ ఆడుతుంటే ఒక హెడ్ స్టార్ట్ ఇచ్చినట్టు యూ కెన్ స్టార్ట్ ఆఫ్ అండ్ ఐ విల్ రెజ్యూమ్. మీకు అర్థమైంది కదా ఏం చేయాలి? 27 plus 27 plus 27 and go on.
ఆల్ రైట్, ఐ విల్ స్టార్ట్. చూసుకున్న చెక్ చేస్తున్న వాళ్ళు చేయండి. 27, 54, 81, 108, 135, 162, 189, 216, 243, 270, 297, 324, 351, 378, 405, 432, 459, 486, 513, 540, 567, 594, 621, 648, 675, 702, 729, 756, 783, 810, 837, 864, 891, 918, 945, 972, 999, 1026, 1053, 1080, 1107, 1134, 1161, 1188, 1215, 1242, 1269, 1296, 1303, 1350. That's 50 times. ఎవరన్నా వచ్చారు అక్కడ వరకు? Yeah. So the human brain is able to do these calculations at this pace, and to a certain capacity I can possibly take another number and say 38, 76, 114, 152, 190, 228, 266, 304, 342, 380, 416, 454, 492, 5 and go on. And I'm talking to you, నేను మీతో మాట్లాడుతున్నాను, and then calculation ఇంకా నడుస్తుంది ఇక్కడ. 798, 836, 874, 912, 950, 988, 1026, 1064, 1102, 1140, 1178, and I go on. And I'm talking to you, and మీరు ఇప్పుడు చూసేది ఏంటంటే it's called multitasking. And the generation of tomorrow is something which have to be equipped with it. I'm at 1558, 1596, 1634, 1672, 1710. How am I doing this? Is by realizing that a human brain is capable of doing this. ఎక్కడున్నాను నేను ఇప్పుడు? 2318, 2356, 2394, 2432, 2470. Every single being out there is capable of doing this. And అందరు అనుకుండొచ్చు ఏంటంటే క్యాల్కులేషన్స్ వల్ల నాకేంటి, I mean, I'm a YouTuber, or let's say I am someone who's doing medicine. What is the point? Then the answer which I give you is the calculations and the mental ability edaithe undo deenni build chesukodam is like your push-ups, pull-ups when you go about and do your physical fitness. Gym ante prati valliki ardham avutundi kadandi, manam fit ga undalante em cheyali? Gym ki subscription pay cheyali. We'll go to the gym, we do exercises, we do weightlifting, we do cardio, we do planks and stuff like that. In a similar sense, we don't give this any exercise. In that sense, with being the world's fastest human calculator, నేను మీకు చూపించింది రెండు చిన్న విషయాలే. There can be a lot more which can be done. I hold a record for multiplying a 100-digit number by a 100-digit number and directly writing the answer down, which takes a lot of time, but yes. So in that sense, I realized that ఈ human being capabilities ఏవైతే ఉన్నాయో, ఈ cognitive abilities develop అన్నది ఎలా చేసుకోవచ్చో అన్నది is something which we as a country, we as a civilization can tell people. And in fact, to a certain extent, నేను మీకు ఇందాక చేసింది ఏదైతే ఉందో, the multitasking, parallel thinking ఏదైతే ఉందో, we have been historically capable of doing this. తెలుగు వాళ్ళల్లో అష్టావధానం అని మీరు ఎక్కడన్నా వినుంటే, that's what people do. I mean, it's capable, it's a science. And this science is something which the world today has to know, because we don't use our brain as much. We are dependent too much on a lot of things. So at the end of the day, I'm not only a mathematician, I'm a businessman. I have my startup which works on multiple things. I tour around the world doing shows and calculation shows like these. And my request to every single YouTuber out here is that manamu entertainment meeda enta spend chestamu. I watch every single entertainment video which comes in YouTube across channels. Very engaging, something which is lovable. But I request every single YouTube channel to actually come up with a mission which says that I will contribute towards eradicating this phobia which is prevalent. Mana Telugu Rashtrallo, there are more than 12 lakh children which are dropping out every year from school only because they fail in mathematics, only because they fail in this subject. And Telugu Rashtrallo rendu together, it's 12 lakh people. That's 1/6, 1/8 of the Hyderabad population, if I have to put it that way. ఇది మనం చేంజ్ చేసే రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. ఎలాగైతే వీఆర్ రెస్పాన్సిబుల్ టు కీప్ పీపుల్ హ్యాపీ, వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ టు కీప్ పీపుల్ ఎంగేజ్డ్. అండ్ ఆల్సో ఈ కరోనా లాక్డౌన్ టైంలో వచ్చిన ఈ దాన్ని ఐ హ్యావ్ బీన్ టాక్లింగ్ విత్ మై ఓన్ కెపాసిటీస్. బట్ ఐ విష్ దట్ సిన్స్ ఎవ్రీ సింగిల్ వన్ హూ ఇస్ హియర్, extensively creative content, extensively lovable things which you do, the only request is that you have some fitment of a mission and a vision ahead. And to be honest, I mean, I don't usually talk about it. I'm more than willing to collaborate with any YouTuber here to make content in their own domain. In fact, we have been doing this. Imagine I did an entire event with a stand-up comic. And I have a couple of events which are coming out with big YouTubers, if you know, be it Kenny Sebastian, be it people of the stand-up comedy side, people in the art side, people in the music side, to make math more relatable. And in that sense, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మూమెంట్ స్టార్ట్ అవ్వలేదండి. ఐఎమ్ మోర్ పాపులర్
across India, across the globe than here. And that is something which I feel bad, because Telugu community, people learn, people understand very quickly. Manamu, we have this entire concept of I will look up to this YouTube channel to learn, understand and cater my experiences. So in that sense, I think collectively in the people who are here, you reach out to at least 1/3 of the Telugu population which is around, which is a huge responsibility. And our responsibility, I think I wish to take forward with what my prowess is. And I'll probably open up for any questions which you might have, or anything else, because I don't want to do a lot of my calculations. So I'll probably finish up with one thing, which is a small calculation which I do. ఇక్కడ ఎవరికైనా వాళ్ళు పుట్టిన రోజు తెలుసా? The day. I mean, is it a Sunday, is it a Monday or whatever? Does anyone know that? Raise your hand if you do. Yeah. మీ ఇయర్ చెప్పండి, ఇయర్ ఆఫ్ బర్త్. 1987. The month? April 4th. The day you were born on was a Saturday. Yeah. So this is what a human brain which is quick is capable of doing. And globally, people are changing. I have addressed the Commonwealth very recently, the New Zealand Prime Minister, the UK President, and people like these have been attending such conferences. But I think that ఈ గ్లోబల్ మూమెంట్ అన్నది మన తెలుగు రాష్ట్రాల్లో మొదలైతే there's nothing like it. And to bring this up, I would say that looking forward to a generation which also encourages edutainment as a digital reform, which I think is yet to come in a place like Hyderabad. But yeah, looking forward to it, looking hopeful. So yeah, saying that, I'll want to conclude saying congratulate all of you for receiving the awards. This is not just an award, but it's a responsibility. As I say, the responsibility is to keep people entertained, to keep people engaged, and to convey meaningful messages to people. So in that sense, I would say congratulations and also all the best, because there's a lot more to come. Bye bye.